రష్యా యుద్ధం రోజురోజుకి ముదిరి పాకాన పడుతుంటే, అదే సందర్భంలో ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, సైన్యంలో చేరడానికి ఎవరు సిద్ధపడట్ల. మహిళల్ని చేర్చుకోండి అని పిలుపులిస్తున్నారు. ఆ మహిళలు రావడానికి సిద్ధపడట్లేదు. యువతరం అందరూ ఖచ్చితంగా యుద్ధంలో చేరాలంటే, దేశం విడిచిపోతున్నారు గానీ, చేరడం మానేస్తున్నారు. తాజాగా జర్మనీ దగ్గర నుంచి ఉక్రెయిన్‌కి రావాల్సినటువంటి లెపార్డ్ 2లు అత్యంత ఆధునికమైనటువంటి యుద్ధ ట్యాంకుల్ని తీసుకురావాల్సి ఉంది. జర్మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ జర్మనీ దగ్గరికి ఇక్కడి నుంచి ఉక్రెయిన్ నుంచి సైన్యం వెళ్ళాలి. ఎందుకంటే అవి నేర్చుకోకుండా వస్తే అవి తెచ్చుకొని ఇక్కడ ఉపయోగించుకోవడానికి చేత కాకపోతే అట్లాంటి ధ్వంసం అయిపోతుంది. అట్లాగే మీ దగ్గర నుంచి సైనికులు పంపించడం మేము శిక్షణ ఇప్పిస్తామంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైన్యం జర్మనీకి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. సరే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుని పంపిద్దామంటే వద్దంటున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఉక్రెయిన్కి సైన్యం రిక్రూట్మెంట్లు ఉండవు, ఉన్న సైన్యం చచ్చిపోతున్నారు, కొత్తగా ఆయుధ శిక్షణ ఉండదు. దీంతో ఇక ఉక్రెయిన్ గెలుపు అసాధ్యమైపోయింది.